భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ధూపదీప నైవేద్య అర్చక పురోహితుల సంఘం సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘానికి కమ్యూనిటీ హాల్, పురోహితులతో పేద పూజారులందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తామని అన్నారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు కమ్యూనిటీ హాల్ కు సింగరేణి అధికారులతో మాట్లాడి భూమి కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇది అయ్యేదనక ఒక్కొక్కసారి రేపు 26 జనవరికి జెండా ఎత్తుకుందాం అనుకుంటాను. జీఎం గారికి కొద్దిగా జెండా మందం ప్లేస్ మనం ఒక్క ఫోన్ కొట్టాలి మీరు అంతే. మనం ఇచ్చారుగా మీకు ప్లేస్ ఇవ్వలేదు సార్. 26 జనవరికి ఎత్తుకుందాం అని కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు. ప్లేస్ ఇచ్చింది అన్నారు. అంటే అన్ని డిపార్ట్మెంట్లు అంటారు కదా వీళ్ళు. లేదు, అర్చకులది మాత్రం ప్రతి నెల బయట చూద్దాం. చెప్పండి. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని అర్చక సంఘం ధూపదీప నైవేద్యం పూజారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు వాళ్ళ నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండరు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా ధూపదీప నైవేద్యానికి చెందినటువంటి పూజారులందరికీ కూడా మాకు ఒక స్థలము, అదేవిధంగా మా సమావేశాలకు కానీ మీటింగ్ల కొరకు కానీ ఒక భవనం కావాలని కోరడం రిప్రజెంటేషన్ ఇచ్చారు. పోయిన సంవత్సరం కూడా మంజూర్ నగర్ సింగరేణి హాస్పిటల్లో కూడా వాళ్ళ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. వాస్తవంగా దీన్ని మనము ఇచ్చినటువంటి దరఖాస్తును మళ్ళీ వాళ్ళు రిమైండ్ చేయకపోవడం వల్ల కొంత అశ్రద్ధ అయింది. ఈరోజు తక్షణమే తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడేసి ఇది ఈ జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే పూజారులు మొదలు సంతృప్తిగా ఉండాలి. ఈ పూజారులు రామాలయాల్లో, వివిధ దేవాలయాల్లో అనునిత్యము ధూపదీప నైవేద్యము ఈ ప్రాంతము చల్లగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు కోరేటువంటి పూజారులు వాళ్ళ యొక్క కోరిక కూడా తప్పకుండా మేము ఇది ప్రియారిటీలో తీసుకొని చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వారి యొక్క ధూపదీప నైవేద్యం కింద ఇచ్చేటువంటి అమౌంట్ను కూడా ప్రతి నెల ఇచ్చే విధంగా నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడతాను. ఈ విషయం పట్ల వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి దరఖాస్తును కూడా పరిశీలించి తప్పకుండా న్యాయం చేస్తాం. ఆ పూజారులలో కూడా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, ఇండ్లు స్థలాలు ఇండ్లు లేని వారు ఉంటే కూడా వాళ్ళకు కూడా నేను ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో వాళ్ళను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, మాది. తప్పకుండా వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తున్నాం.